మేలియాపుట్టి మండలం గోకర్ణపురం పంచాయతీలో పలు గ్రామాల పనులకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవంలో పాల్గొన్న పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. దశాబ్ద కాలం నాటి బ్రిడ్జ్ కళ నెరవేర్చిన ఎమ్మెల్యే ఎంజీఆర్ గోకర్ణపురం రాధాసాగరం గెడ్డపై బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు 90 లక్షల వ్యయంతో గోకర్ణపురం మరియు గోపిలి లింక్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు మామిడి గోవిందరావు 28 లక్షల రూపాయల వ్యయంతో పూర్తి చేసిన సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే ఎంజీఆర్. కొంచెం సైడ్ పదండి అలా సార్ మీరు కొంచెం సైడ్ అట్టుండు మహాభారత మీద ఈ వారి మీద అన్నపడి వేదిక పైన ఉన్న అధికారులు, నాతో వచ్చిన నాయకులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ గోకర్ణపురం ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పరిచయం కాదు ఈ ఊరు. ఎందుకంటే అమ్మ యాసాలు ఇన్విటేషన్ చేశారు. మీ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కూడా నేనే వచ్చి ఆ విగ్రహ ఆవిష్కరణ చేశాను. తర్వాత వాటర్ ప్రాబ్లం ఉందంటే ఆ వాటర్ కూడాను అంటే ఒక సామాజిక వ్యక్తిగా, ఓ పొలిటికల్ నాయకుడిగా కాకుండా ప్రజాసేవే పరమవిధిగా పెట్టుకొని ప్రజాసేవే, మానవ సేవే మాధవ సేవ అనే నిర్ణయంలో ఉన్న వ్యక్తుల్లో నేను ఒకరిని. అందుకే ఆ రోజు వచ్చిన తర్వాత వాటర్ లేదనుకుంటే ఆ రోజు 50,000 ఇస్తే అది ఈ రోజు శంకుస్థాపన చేసి చెప్పారు. అంటే ఓపెన్ చేశారు ఈరోజు వాటర్ స్కీమ్. అంటే ఇంత మంచి కార్యక్రమాలతో నేను అప్పుడు పాల్గొంటూ ఆ విధంగా వచ్చాను. తర్వాత తమ్ముడు రవిని గృహ నిర్మాణం చేసేటప్పుడు ఆ రోజు కొద్దిగా వేగ రాలేకపోయినా నేను మధ్యాహ్నం వచ్చాను. డిపార్ట్మెంట్ వాళ్ళందరితో మాట్లాడాను. మీ అందరితో కూడా చాలా మంది ఇక్కడున్న చాలా మంది పెద్దలు, కార్యకర్తలు, నాయకులు అందరితో కూడా మాట్లాడాను. గత ప్రభుత్వం అనేది నిరంకుశ పరిపాలన చేసింది. ఆ ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల పరిపాలనలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. కరెక్టే, అన్ని హామీలు ఇచ్చారు. పెన్షన్ విషయం తీసుకోండి, 2,000 నుంచి 3,000 చేయాలన్నారు. ఆ 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాల కాలం పట్టింది. సంవత్సరానికి 250, సంవత్సరానికి 250 మన అందరినీ మోసం చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు 2014లో 2,000 నుంచి 200 నుంచి 2,000 చేసిన మహానుభావుడు ఆయన.